అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన బామ్మ వాక్కు అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 1993 చందమామలో ప్రచురింపబడింది. ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన కృష్ణవేణికి కూతురు పెళ్లి సమస్య పెద్ద తలనొప్పిగా తయారైంది. అందమైన కూతురు పుట్టిందని అత్తగారు చెప్పినట్లుగా ఆ పిల్లకు అప్సరస అని పేరు పెట్టుకున్నది. అప్సరసకు ఏడాది నిండకుండా ఏదో జబ్బు చేసి ఆమె తండ్రి చనిపోయాడు. కృష్ణవేణి కూతురును అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. అయితే దురదృష్టవశాత్తు అప్సరస వెర్రుబాగుల్ది. పెళ్ళీడొచ్చిన ఆమె చిన్నపిల్లలతో వీధిలో గోలీకాయలు ఆడుతుండేది. ఒకరోజు సాయంత్రం వీధిలో ఆడుకుంటున్న అప్సరస మంచినీళ్ల కోసం ఎదురింటి తలుపు తట్టింది. ఇంట ఆవిడ తలుపు తెరిచి, మంచినీళ్లు మీ ఇంటికి పోయి తాగలేవా? అయినా వీధిని పడి ఆటలేమిటి? ఇక నీ పెళ్లి అయినట్లే అంటూ మంచినీళ్ల లోట అప్సరసకు ఇచ్చింది. ఆ వేళాకోళానికి అప్సరస కోపంగా నీళ్ల లోట కింద పారేసి ఏడుస్తూ ఇంటికి పరిగెత్తింది. జరిగింది విన్న ఆమె బామ్మ, ఏడవకే తల్లి, నీకు పెళ్లి కాకపోవడం ఏమిటి? పేరుకు తగ్గట్టు అప్సరసలా ఉన్నావు. నీ పెళ్లి మామూలు మనిషితో కాదు, ఏ రాజకుమారుడో నిన్ను వెతుక్కుంటూ వస్తాడు చూడు అన్నది ఆప్యాయంగా అప్సరస కన్నీళ్లు తుడుస్తూ. ఆనాటి నుంచి అప్సరస చిన్నపిల్లలతో ఆటలు మానేసింది. ఒకరోజు రాత్రి మంచినీళ్ల కోసం నిద్రలేచిన కృష్ణవేణికి కిటికీ దగ్గర కూర్చుని చీకట్లోకి చూస్తున్న కూతురు కనిపించింది. ఇది చూసి నిర్ఘాంతపోయిన కృష్ణవేణి అప్సరసను, అదేమిటే అక్కడ కూర్చున్నావు, నిద్ర పట్టడం లేదా అని అడిగింది. నేను నిద్రపోతుంటే నా కోసం వెతుక్కుంటూ వచ్చిన రాజకుమారుడు మన ఇల్లు తెలియక వెళ్ళిపోతాడని ఇక్కడ కూర్చున్నాను అన్నది అప్సరస. ఆ వెర్రిపిల్ల మనసులో అటువంటి ఆలోచనలు రావడానికి కారణం అయిన అత్తగారి మీద కోపం వచ్చింది కృష్ణవేణికి. ఆమె అత్తగారి మంచం దగ్గరికి పోయి, చూడండి మీ నిర్వాకం అంటూ ఆమెను తట్టి లేపబోయింది. అయితే కృష్ణవేణి అత్తగారి శరీరం మంచు ముద్దలా ఉన్నది. ఆమె చనిపోయి అప్పటికే చాలాసేపై ఉంటుంది. పెద్ద దిక్కుగా ఉన్న అత్త పోవడం, కొత్తగా అప్సరసకు పట్టుకున్న రాజకుమారుడి పిచ్చి కృష్ణవేణిని ఎంతగానో బాధించాయి. 2 నెలలు గడిచాక కృష్ణవేణి కూతురు పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. ఊళ్ళో అప్సరసను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక మధ్యవర్తి ద్వారా పొరుగురు నుంచి ఒక సంబంధం వచ్చింది. పిల్లవాడు అనాకారి, ఒక కన్ను మెల్ల. పిల్ల వెర్రిబాగులదైనా తమ పిల్లవాడికి పెళ్ళంటూ అయితే చాలని వాడి తల్లిదండ్రులు అప్సరసను చూడడానికి వచ్చారు. పెళ్లి చూపుల్లో అప్సరస పెళ్లి కొడుకును, నువ్వు ఏ దేశపు రాకుమారుడివి అని అడిగింది. మా అబ్బాయి పొలం పనులు చేసుకుంటాడు అన్నది పెళ్లికూడు తల్లి కల్పించుకుని. బురద పిసుక్కునేవాడితో నా పెళ్ళా? చీచీ, నా కోసం రాకుమారుడు వస్తాడు అంటూ అప్సరస కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. వెర్రిబాగులదంటే ఏమో అనుకున్నాను, మరీ ఇంత పిచ్చా అని పెళ్లికొడుకును తీసుకుని తల్లి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. ఆ రాత్రి తమ వంటి పేదలకు రాజకుమారుడితో పెళ్లి అనేది అసంభవం అని కూతురుకు ఎన్ని విధాలుగానూ నచ్చచెప్పాలని చూసింది కృష్ణవేణి. అయితే అప్సరస మొండిగా, నీకన్నా పెద్దది బామ్మ చెప్పింది, నా కోసం రాజకుమారుడు వెతుక్కుంటూ వస్తాడని, వచ్చేదాకా ఎదురు చూస్తాను అన్నది. ఈ విధంగా కూతురి పెళ్లి సమస్య పెద్ద తలనొప్పిగా తయారైంది కృష్ణవేణికి. 4 రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి వేళ అప్సరస రాజకుమారుడి కోసం ఎదురు చూస్తూ కిటికీ పక్కన కునికిపాట్లు పడుతూ ఉండగా కృష్ణవేణి పెరట్లో ఉన్న చింత చెట్టు దగ్గర కూర్చొని ఉక్రోషం కొద్దీ తన అత్తగారిని నానా తిట్లు తిడుతూ, నువ్వు స్వర్గంలో ఉన్నావో నరకంలో ఉన్నావో నాకు తెలియదు, ఇక్కడ నా బతుకును మాత్రం నరకం చేసి పోయావు, నీ బుద్ధి తక్కువ వాగుడు నా కొంప ముంచింది, నా కూతురు బతుకు వల్లగాడు కాబోతున్నది అంటూ మెటికలు విరవసాగింది. ఆ సమయంలో గ్రామం చుట్టి తన నివాసమైన అడవికేసి పోతూ అలుపు తీర్చుకునేందుకు చింత చెట్టు కొమ్మల్లో కూర్చుని ఉన్న మగపిశాచం ఒకటి కృష్ణవేణి తిట్లు విని, ఆగు అక్క, చనిపోయిన వాళ్లను, అందున అత్తగారిని అంతగా తిట్టిన తిట్టు తిట్టకుండా అలా తిట్టవచ్చుగా అంటూ కృష్ణవేణి ముందు దూకింది. పిశాచాన్ని చూసి కృష్ణవేణి హడలిపోయినా అది అక్క అంటూ వరస కలపడంతో ధైర్యం కూడగట్టుకుని, ఏం చేయను తమ్ముడు, నా బాధ మరొక ప్రాణితో చెప్పుకునేదా అంటూ తన బాధంతా పిశాచంతో చెప్పింది. అంతా విన్న పిశాచం ఒక క్షణం ఆలోచించి దిగులుగా, అక్క, తారుమారు లోకాలైపోయాయి గాని లేకపోతే అప్సరసన లాంటి మేనకోడల్ని నేనే కట్టుకునేవాణ్ణి. సరే, రేపు అర్ధరాత్రి వేళ నేను వచ్చి కోడలి రాజకుమారుడి వెర్రి కుదురుస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మర్నాడు అర్ధరాత్రి వేళ పిశాచం
తెల్లగుర్రం మీద రాజకుమారుడి వేషంలో ఇంటికేసి రాగానే కిటికీ దగ్గర ఉన్న అప్సరస పొంగిపోయి చప్పట్లు చరుస్తూ, ఆహా, బామ్మ వాక్కు డొల్లవుతుందా రాకుమారా, ఇదే మా ఇల్లు, లోపలికి రా అన్నది. దానికి పిశాచం, ఆకాశాన్నంటే మేడల్లోని పై అంతస్తుల్లో కాలం గడిపే నేను మీ పూరిపాకలోకి ఎలా రాగలను? గాలి ఆడదు, అలా చల్లగాలిలో వెన్నెల విహారం చేద్దాం, నువ్వే బయటికి రా అన్నది. అప్సరస మారు మాట్లాడకుండా పోయి తెల్లగుర్రం మీద కూర్చున్నది. పిశాచం ఆమెను అడవిలోకి చాలా దూరం తీసుకుపోయింది. కొంతసేపు అయ్యాక అప్సరస, రాజకుమారా, ఈ అడవిలో నాకు భయంగా ఉన్నది, ఏమైనా మాట్లాడు అన్నది. మాట్లాడడానికి ఏమున్నదబ్బా అంటూ పిశాచం తల గోక్కోపోయి, అది రాజకుమారుడి లక్షణం కాదని తమాయించుకొని, అతి చిన్న సంగతి, నిన్ననే మా అన్నకు విషప్రయోగం జరిపించాను అన్నది. ఎందుకు అని అడిగింది అప్సరస. పిశాచం వికటంగా నవ్వి, మా అన్న బతికుంటే నాకు సింహాసనం దక్కదు కదా అన్నది. అలాగా, అయినా పాపం కదా అన్నది అప్సరస. పాపపుణ్యాలు రాకుమారుల జోలికి రావు. 2-3 రోజుల్లో మా ముసలి తండ్రిని పైకి ప్రయాణం కట్టిస్తాను. మాసం తిరక్కండా రాజునే చతురంగ బలంతో పక్క రాజ్యం మీద దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించి ఆ రాజ్యం రాకుమారిని చెరపడతాను అంటూ పిశాచం విరగబడి నవ్వింది. రాచరికపు సింహాసనాల మీద ఆశ ఉన్న వారికి పాపభీతి ఉండదని, ఎంతటి క్రూర కార్యాన్నైనా వాళ్ళు చేయడానికి సిద్ధపడగలరని, ఆకర్షణీయంగా కనిపించే రాకుమారులు రాక్షస మనస్తత్వం కలిగి ఉంటారని అప్సరస అర్థం చేసుకోవాలని పిశాచం తాపత్రయం. అయితే అప్సరస నుంచి ఎటువంటి జవాబు లేదు. ఒక క్షణం గడిచాక హఠాత్తుగా పిశాచం అప్సరసను కిందకు దింపి, నేను 3వ జాములో సేనాపతితో రహస్య సమాలోచన జరపాలి. ఆ సంగతే మరిచి నీతో కాలం వృధా చేస్తున్నాను. ఇక వెళతాను అన్నది. అప్సరస హడిలిపోయి, అర్ధరాత్రి అడవిలో ఆడపిల్లను వదిలేసి వెళతావా? ఏపులో సింహమో తినేస్తే అని అడిగింది. తినేస్తే తినని, అదొక పుణ్యం. నేను రాకుమారుడిని. కోరుకుంటే 1,000,000 మంది అమ్మాయిలు మా కోట గుమ్మం ముందు వరసకట్టి మరీ నిలబడతారు. నువ్వొక లెక్క నాకు అంటూ హేళనగా నవ్వేసి పిశాచం గుర్రాన్ని దౌడు తీయించి వెళ్ళిపోయింది. అప్సరస పెద్దగా ఏడుస్తూ కూర్చున్నది. ఇంతలో యువకుడు ఒకడు గుర్రం మీద అక్కడికి వచ్చి, ఎవరు వారు? ఇంత అర్ధరాత్రి వేళ కాకులు ఎరగని కారడవి చీమల దూరని చిట్టడవిలో ఒంటరిగా కూర్చుని దుఃఖిస్తున్నారు అని అడిగాడు. నేను అప్సరసను అన్నది అప్సరస. ఆ జవాబు వింటూనే యువకుడు గుర్రం మీద నుంచి కిందకి ఒక్క ఉదుటను దూకి, ఆహా, ఎంత అదృష్టం! నా ఏనార్థం అన్వేషణ ఈ అర్ధరాత్రి వేళ అడవిలో ఫలించింది. గుర్రం ఎక్కు, కోటకు పద, రేపే మన వివాహం అన్నాడు ఆనందంతో. అప్సరస అతడికేసి అనుమానంగా చూస్తూ, బామ్మ వాక్కు ఫలించినట్టేనా? నువ్వు రాజకుమారుడివేనా అని అడిగింది. ఒట్టి రాజకుమారుణ్ణి కాదు, మహారాజకుమారుణ్ణి. అనవసరంగా ఆలస్యం చేయకు, ఎక్కు గుర్రం అంటూ యువకుడు తొందర చేశాడు. అప్సరస మహానందంగా గుర్రం ఎక్కి కూర్చున్నది. మర్నాడు తెల్లవారేసరికి కృష్ణవేణి అప్సరస కోసం ఆందోళనగా ఎదురు చూస్తున్నంతలో రాజభటులు పల్లకీలతో వచ్చి ఆమెను రాజప్రాసాదానికి తీసుకుపోయారు. అక్కడ రాణిగారు స్వయంగా ఆమెకు ఎదురు వచ్చి, రండి వదిన గారు, పెళ్లి పనుల హడావుడిలో మీ ఇంటికి రాలేకపోయాను, క్షమించండి అంటూ చేతులు పట్టుకున్నది. ఈ జరుగుతున్నదంతా కృష్ణవేణికి కల్లా తోచసాగింది. ఇది గ్రహించిన రాణి ఆమెతో, వదిన గారు, ఇదంతా మీకు విచిత్రం అనిపిస్తుండాలి కనుక సంగతేమిటో మీకు కాస్త వివరంగా చెప్పడం నా బాధ్యత అంటూ ఇలా చెప్పింది. నా పెద్ద కొడుకు విజయుడు వెర్రిమాలోకం. రెండోవాడు జయుడు చాలా చురుకైనవాడు. ఒకసారి కొందరు రాజకుమారులు నగరానికి వచ్చారు. వాళ్ళు విజయుడి వాలకం చూసి, నిన్ను ఏ దేశపు రాకుమారి పెళ్ళాడదు, అంతఃపురంలోని ఏ పరిచారికతోనో నీ పెళ్లి జరిగిపోతుంది అని హేళన చేశారు. ఇది విని కళ్ళనీళ్లతో వచ్చిన విజయుణ్ణి మా అత్తగారు లాలిస్తూ, బెంగపడకురా బాబు, ఆ రాజకుమారులంతా మామూలు రాకుమార్తెలను పెళ్లాడతారు. నీ పెళ్లి మాత్రం అప్సరసతో జరుగుతుంది. అప్సరసతో, విన్నావా అంటూ బుగ్గలు పుణికింది. ఆ రోజు నుంచి మా అబ్బాయి అప్సరస అన్వేషణలో పడ్డాడు. ఏ రాజకుమారి చిత్రపటం చూపినా ఈ అమ్మాయి అప్సరస కానే కాదు అంటూ తిరస్కరించసాగాడు. ఈ మధ్య వాడికి తనే స్వయంగా అప్సరసను వెతికి పట్టుకుని పెళ్ళాడాలన్న బుద్ధి పుట్టింది. గుర్రం ఎక్కి రాత్రనక పగలనక దేశం నలుమూలలా తిరుగుతున్నాడు. అదృష్టం కొద్దీ మీ అమ్మాయి అప్సరస వాడి కంటబడింది. క్షణంలో ఇద్దరూ అన్యోన్యంగా కలిసిపోయారు. త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దాం. వాళ్ళకేం బరువు బాధ్యతలు లేవు కదా. సుఖంగా భోజనం చేసి
అలా ఉద్యానవనాల్లో విహరించడం తప్ప. రాణి చెప్పింది విన్న కృష్ణవేణి పరమానందంతో, వదిన గారు, ఊరుకోలేక మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ బ్రహ్మరాత ఎలా తప్పుతుంది? ఇక్కడ బ్రహ్మరాతతో పాటు మా అప్సరస విషయంలో దాని బామ్మ వాక్కు కూడా అమోఘంగా పనిచేసింది అన్నది. కాదనలేం, అంతే అయ్యుండాలి వదిన గారు అంటూ రాణి చిరునవ్వు నవ్వింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.